నిలవేణి, చెప్పండి తారక్ సార్. మన కంపెనీకి నష్టం రావడానికి నువ్వు అంత సెన్స్లెస్ నిర్ణయాలు ఏం తీసుకున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఏ టెండర్లైతే వేయమని చెప్పి సలహా ఇచ్చావో ఆ టెండర్లలో మన వర్క్స్ అన్నీ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. అలాగే ఎవరికైతే కాంట్రాక్ట్స్ ఇద్దామని చెప్పావో వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతిదీ ట్రాక్ అయ్యింది. అంటే వేరే ఏదైనా మిస్టేక్ చేసి ఉంటానులేండి. అలా ఈజీగా వదిలేయడానికి నష్టం చిన్నది కాదు కదా నిలవేణి. మోహన్ ఏదో విషయం దాచాడేమో అనిపిస్తుంది. కాదంబరి మేడం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కంపెనీకి ఓ 70 కోట్ల వరకు నష్టం వచ్చింది. ఎందుకంటే మీ అత్తయ్య ఈ మధ్య కొన్ని మొండి నిర్ణయాలు అందర్నీ ఎదిరించి తీసుకుంది. బోర్డు మెంబర్స్ వద్దు వద్దు అని చెప్పినా కేపబుల్ కాని వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. వాళ్ళల్లో 2-3 కన్స్ట్రక్షన్ చేయడం లేదు. వాటి గురించిన డీటెయిల్స్ ఇక్కడ కంప్లీట్గా లేవు. కానీ నా అనుమానం ప్రకారంగా ఆ సబ్ కాంట్రాక్టర్లు చేతులెత్తేయడం వల్లనే మనకు నష్టం వచ్చిందేమో అనిపిస్తుంది. అదేమీ అయ్యుండదండి. తర్వాత మనం మోహన్ గారిని అడిగి తెలుసుకుందాంలేండి. తర్వాత అయితే అడిగి తెలుసుకోవచ్చు నిలవేణి. కానీ నింద నీ మీద పడింది. అందుకే నేను నిశ్చింతగా ఉండలేకపోతున్నాను. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకునే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. నిదానంగా తెలుసుకుందాంలేండి. ఇప్పుడు హఠాత్తుగా తెలుసుకోవడం వల్ల జరిగిన నష్టం హఠాత్తుగా లాభంగా మారిపోదు కదా. అవును, నువ్వు చెప్పింది నిజమే. జరిగిన నష్టం హఠాత్తుగా లాభంగా అయితే మారిపోదు. కానీ అలాంటి నష్టం మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అవగాహన వస్తుంది కదా. ఆహా, అది కాదు తారక్ సార్. నీలవేణి, నిజం చెప్పు. ఈ విషయం గురించి నీకు ఏదో తెలుసు కదా. నువ్వు ఎవరినో రక్షించడానికి నింద నీ మీద వేసుకునే ప్రయత్నం చేశావు కదా. అయ్యో, అదేం లేదు తారక్ సార్. ఇప్పుడు చెప్పు నిలవేణి, నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావా? అంటే అది తారక్ సార్, అది నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడి నిలవేణి. నా దగ్గర ఏదైనా నిజం దాస్తున్నావా? సరే చెప్పు, ఏంటా నిజం? మీరు ఊహించింది కరెక్టే తారక్ సార్. పెద్దమ్మగారు అర్ధాంతరంగా తీసుకున్న నిర్ణయాల వల్లే ఇప్పుడు ఇంత అనర్థం జరిగింది. అలా అయితే మోహన్ ఎందుకు అబద్ధం చెప్పాడు? ఆ అబద్ధం నేనే చెప్పమన్నాను. ఎందుకంటే పెద్దమ్మగారు చేసిన తప్పుల వల్లే ఇంత నష్టం జరిగిందంటే పెద్దమ్మగారు సహించలేరు. అందరి ముందు దోషిలా నిలబడ్డానికి ఇష్టపడక ఏ అఘాయిత్యానికైనా పాల్పడతారు. ఆ భయంతోనే ఆ మాట చెప్పొద్దు అన్నాను. ఆ నింద నా మీద వేసుకున్నాను. నాకు తెలుసు నిలవేణి, నువ్వు ఎక్కువగా చదువుకోకపోయుండొచ్చు. మరీ అంత తెలివి తక్కువ దానివి కాదు. నీ నిర్ణయాల వల్ల నష్టం వచ్చిందని మోహన్ చెప్పినప్పుడే నేను అనుమానించాను. ఎవరి గురించో అయితే నేను కూడా పట్టించుకోకపోయేదాన్ని. కానీ
పెద్దమ్మగారి గురించి కదా. ఆవిడ మీద నింద పడడం, దానికి ఆవిడ బాధపడడం నాకిష్టం లేదు. నువ్వు ఈ పని చేయడం వల్ల నిన్నెవరైనా సన్మానించారా? నోటుకొచ్చినట్టు తిట్టారు. ఇప్పుడు జరిగిన నష్టానికి నిన్నే కారణంగా చూపిస్తున్నారు. నీలవేణి, ప్లీజ్ ఇంకోసారి ఇలాంటి పనులు చేయకు. అర్చన, ఈ చీర ఎలా ఉంది? బాగుందా? మీరు ఏ చీర కట్టినా ఆ చీరకే అందం వచ్చేస్తుందా ఆంటీ? ఇప్పుడు కూడా నన్ను కాకపట్టడం ఎందుకులే అర్చన. నా కొడుక్కి నిన్నిచ్చి పెళ్లి చేస్తానని ఎప్పుడో మాట ఇచ్చాను కదా. మీరు ప్రామిస్ చేశాక కూడా నేను పొగుడుతున్నాను అంటే అవి అబద్ధాలు ఎలా అవుతాయి ఆంటీ? నేను నిజమే చెప్తున్నాను, మీరు చీర కట్టులో సూపర్గా ఉంటారు. అమ్మా, కిందకెళ్దామా? పదండి. అంత పదమ్మా. తొందర ఎందుకు కాంచనా? నెమ్మదిగా వెళ్దాంలే. కింద ఆ నీలవేణి తన చావుకి మృత్యుదేవతని ఆహ్వానించే పనిలో ఉంది కదా. మృత్యుంజయ హోమం కోసం ఏర్పాటు చేస్తుంది కదా. ఆ నీలవేణి ఈ విధంగానే ఇంట్లో పెత్తనమంతా చూసుకుంటూ పోతే కొన్ని రోజులకు అందరినీ ఓ మూలకి నెట్టేస్తుంది. ఎందుకు కాంచనా అంత బాధపడుతున్నావు? నీలవేణికి ఈ రోజే ఈ ఇంట్లో ఆఖరి రోజు. ఈ ఇంట్లోనే కాదు, ఈ లోకంలోనే ఆఖరి రోజు. ఈ రోజు ఇంట్లో జరిగేది మృత్యుంజయ హోమం కాదు, ఆ నీలవేణి పాలిట మృత్యు హోమం. ఇంతకీ మృత్యుంజయ హోమం మృత్యుహోమంగా మార్చడానికి నువ్వేం చేసావో అది చెప్పు. మేం కూడా విని తరిస్తాం. ఈసారి మాత్రం చాలా గట్టి ప్రయత్నమే చేస్తున్నాను. ఈరోజు ఆ నీలవేణి కట్టుకోబోయే పట్టు చీర ఉంది కదా, ఆ చీరలోనే అసలైన రహస్యం దాగి ఉంది. ఏంటి అర్చన అది? ఆ చీర నెయ్యిలో తడిపి ఆరబెట్టి మళ్ళీ నెయ్యి స్మెల్ రాకుండా దాని మీద ఒక రకమైన సెంట్ స్ప్రే చేశా. దానివల్ల ఏం జరుగుతుందంటావ్? ఆ చీర కట్టుకొని అగ్నిహోత్రానికి ఎదురుగా కూర్చొని హోమం చేస్తుంది కదా. అయితే హోమమంతా ముగిశాక ఆంటీ చేత పూర్ణాహుతి అగ్నిహోత్రంలో వేయిస్తారు కదా. పూర్ణాహుతి వేసే టైంలో ఒక్క అగ్నిరేణువు రేగి ఆ చీర మీద పడినా చాలు, వెంటనే ఆ చీర తగలబడిపోతుంది. దాంతోపాటు ఆ నీలవేణి కూడా తగలబడిపోతుంది.